నమస్తే అండి. జగన్మోహన్ రావు గారు ఏమై ఉండొచ్చు? సరిగ్గా విమానం టేక్ ఆఫ్ తీసుకుంది. టేక్ ఆఫ్ తీసుకున్న విమానం పైకి వెళ్లాల్సిన సందర్భంలో ఆ విమానం కిందకే వచ్చింది. గ్రౌండ్ హిట్ చేసి వెంటనే పేలిపోయింది. ఏమై ఉండొచ్చు అంటారు కారణం? ఐఎమ్ సారీ అండి. ఈ స్టేజ్‌లో మనం ఏమైందనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు సే అండి. ఎవరు ఏం చెప్పినా సరే కరెక్ట్ కాదు. లెట్ అస్ నాట్ ట్రై అండ్ టేక్ ఎనీ గెసెస్ ఆన్ థాట్. ఓకే. బట్ తప్పకుండా డెఫినెట్లీ వెరీ వెరీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. ఇలాగా మన ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఎన్వైరన్మెంట్లో మనకి ఇంతవరకు టేక్ ఆఫ్ అవ్వగానే క్రాష్ అవడం అనేది ఇట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్ అండి. అన్ఫార్చునేట్లీ ఇలా అయినప్పుడల్లా మన వరల్డ్ ప్రెసిడెంట్ మొత్తం ప్రపంచం మొత్తం అయిన యాక్సిడెంట్స్ మనం అనలైజ్ చేస్తే వెరీ వెరీ లెస్ ఛాన్స్ ఆఫ్ ద పీపుల్ సర్వైవల్ బికాస్ చాలా ఫ్యూల్ ఉంటుంది. ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫుల్లీ లోడెడ్ విత్ ఫ్యూల్. దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఈ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ 171 వాజ్ సపోజ్ టు హ్యావ్ గాన్ ఉమ్, all the way till uh, London. Uh, as per the information that is available now, the first thing I think, Mano, if there may have been a large loss of life, ఉమ్. Mano, I think అంటే మీ దగ్గర అందరికీ ఏదైనా మన సమాచారం ఉందా శ్రద్ధాంజలి. అండి? అందులో బహుశా ఎంతమంది ఉండుండొచ్చు ఆ సమయంలో అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందండి మీ Normally, దగ్గర? the 787 Boeing 787 class of aircraft లో it's capable of 250 plus passengers అండి. ఓకే. సో మనకి అన్ఫార్చునేట్లీ దేర్ కుడ్ బి సమ్వేర్ 200 ప్లస్ అయితే నార్మల్లీ ఉంటారు. ఉమ్, సో ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆ ప్యాసింజర్ మేనిఫెస్ట్ వస్తే గానీ వి విల్ నాట్ నో మనకి అసలు ఎంతమంది నా- తో డోర్స్ క్లోజ్ అయ్యి ఆ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయింది అనేది క్లియర్గా ఇట్ విల్ బి అవైలబుల్ విత్ ఇన్ ఐఎమ్ షూర్ విత్ ఇన్ ద నెక్స్ట్ 10-15 minutes. Concerned agencies will release all that information. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఐ థింక్ at this point in time, definitely condolences to anybody and everybody who would have lost their near and dear ones. And most important is I think చాలా as of now most of the reporting లో మనం we should be able to until some clear information is available, uh, we should maintain a little patience and try and ఎంత వీలైతే అంత టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ దట్ ఎస్ ఓన్లీ వన్స్ వీ హ్యావ్ జగన్మోహన్ క్లియర్ గారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్. అక్కడ అదే జరుగుతోంది. కొంతమందిని హాస్పిటల్కి తరలిస్తున్నారు. నిజానికి ప్రమాదానికి గురైన వెంటనే మనం చూడొచ్చు, పెద్ద శబ్దంతో పేలిపోయింది. పైకి వెళ్లాల్సిన విమానం క్రమక్రమంగా కిందకే వచ్చేస్తూ గ్రౌండ్ హిట్ చేసిన తర్వాత భారీగా మంటలు కనిపించాయి. కానీ ఇప్పుడు అందులో కొంతమంది అదృష్టవశాత్తు ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళందరినీ వెంటనే హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. అంబులెన్సులు కూడా అక్కడ తీసుకొచ్చారు. తక్షణం అందించాల్సినటువంటి వైద్య సాయం గురించి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ, సో ఇలాంటి చూస్తున్నాం గాయాలు. ఎస్ ఎస్ మన స్ట్రెచర్ పైన తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఆసుపత్రుల్లో మొత్తం దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అవి ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. స్ట్రెచర్ పైన హాస్పిటల్ లోపలికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. ఎస్ జగన్మోహన్ రాజు గారు, కానీ కొంతమంది అదృష్టవశాత్తు బతికేటువంటి అవకాశం ఉంటుంది, కానీ బహుశా ప్రాణ నష్టం మాత్రం భారీగానే ఉండే అవకాశం ఉంటుందేమో, రైట్? అవునండి. అన్ఫార్చునేట్లీ నేను అన్నట్టు ఇలా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇట్ ఇస్ ద ఇంజిన్స్ కానీ ద ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ అట్ మాక్సిమం పవర్ అండి. అండ్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఈ ఫుల్ ఆల్మోస్ట్ నెక్స్ట్ 7-8 hours ఆఫ్ జర్నీకి సఫిషియంట్ ఫ్యూల్ కానీ ఇంధనం కానీ అన్నీ ఉంటాయండి. సో దాని మూలాన ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ దాంతోపాటు ఫైర్ అయితే ద ఛాన్సెస్ ఆఫ్ లాడ్ ఆఫ్ లాస్ ఇస్ వెరీ హై అండి. కరెక్ట్. మనం ఐ జగన్మోహన్ థింక్ రాజు అట్ గారు, దిస్ మీరు పాయింట్ వింగ్ ఇన్ టైం కమాండర్గా చేశారు కాబట్టి సహజంగా టేక్ ఆఫ్ అవుతూ ఉన్నప్పుడు అంటే ఎన్ని రీజన్స్ ఉండొచ్చు? టేక్ ఆఫ్ అవ్వాల్సినటువంటి విమానం అంటే అంత థ్రస్ట్ని క్రియేట్ చేయలేకపోయింది అనా, ఎగరలేకపోయింది అంటే ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు? జనరల్గా ఉండే రీజన్స్ ఏంటి? అంటే లైక్ ఐ సెడ్ ఈ ఇప్పుడు ఏమైంది అనేది ఏం చెప్పినా మనం స్పెక్యులేషన్ ఓకే, ఈ అవుతుందండి. మనం విమానంలో దాని కాకపోవచ్చు, గురించి జనరల్గా టేక్ ఆఫ్ కావాల్సిన విమానం. మాట్లాడకపోతేనే మంచిది. ఆ, బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దట్ ఈస్ ద టైమ్ వెన్ అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ యూనో లిటరలీ tons of metal with people on board when it gets airborne. The
ఫోర్స్ విచ్ ఇస్ మూవింగ్ ఇట్ ఇస్ ద థ్రస్ట్ ఫ్రమ్ ద ఇంజిన్స్ అండి. ఉమ్. దాంతో పాటు ద లిఫ్ట్ దట్ ఈస్ జనరేటెడ్ బై ద వింగ్స్ ఇస్ వాట్ విల్ ప్రొపెల్ ద ఎయిర్క్రాఫ్ట్ ఫార్వర్డ్ అండ్ జగన్మోహన్ అప్వర్డ్స్. రాజు గారు, మీరు సాధ్యమైనంత వరకు తెలుగులో చెప్పండి, సో దట్ మన అదే నేను ట్రై ఆడియన్స్ చేస్తున్నాను, అందుకనే అర్థమవుతుంది. అంటే నా కొంచెం నన్ను క్షమించాలి మీరు. ఆ, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో నా మధ్యలో చెప్పడానికి ప్రయత్నిస్తే ఓకే, పర్వాలేదు. ఇది ఆ టైం ఈ ఇంజిన్స్ అప్పుడు మాక్సిమం ఫోర్స్ క్రియేట్ చేస్తాయండి. ఉమ్. క్రియేట్ చేసి మన ఎయిర్క్రాఫ్ట్ని నేల మీద ఉన్నంతసేపు పుష్ చేసి ఆ వింగ్స్ మన రెక్కలు ఏదైతే ఉంటాయో రెక్కలు లిఫ్ట్ జనరేట్ చేస్తాయి. అది ఎయిర్క్రాఫ్ట్ని మీదకి ఎత్తడానికి గాల్లోకి ఎత్తాక కూడా దాని తర్వాత ఆ, ఎత్తు మన ఏ లెవెల్లో అయితే ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళాలో ఆ ఎత్తు దాకా వెళ్ళటానికి చాలా ఎఫర్ట్ ఉంటుంది ఇంజిన్స్ వైపు నుంచి, ప్లస్ అదర్ కంట్రోల్ సర్ఫేసెస్ మీద కూడా. ఇవన్నీ కంట్రోల్ చేస్తా ఒక హైట్కి వెళ్ళాక అప్పుడు క్రూజ్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అయింది కాబట్టి ద రీజన్స్ కుడ్ బి ద 3 ఫ్యాక్టర్స్ అండి. వన్ ఇస్ లాస్ ఆఫ్ ఇంజిన్స్. కానీ ఇలా ఇలాంటి పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్, మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ ఒక ఇంజిన్ పోయినా సరే నార్మల్లీ అంత ఎఫెక్ట్ ఉండకూడదండి. ఇట్ విల్ స్టిల్ బి ఏబుల్ టు మేనేజ్ విత్ వన్ ఇంజిన్ ఆల్సో. బట్ ఇది నార్మల్లీ ఇఫ్ ఇట్ హాస్ లాస్ట్ హైట్ అండ్ కమ్ డౌన్, దట్ మీన్స్ ఎస్. రెండు ఇంజిన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. రామ్మోహన్ రాజు గారు, ఒక్క క్షణం మీరు అందుబాటులోనే ఉండండి. ఎయిర్ ఇండియా కూడా ట్వీట్ చేసింది ప్రమాదానికి సంబంధించి. దురదృష్టవశాత్తు కొద్దిసేపటి క్రితం ఎయిర్ ఇండియా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియదు. ఆ కారణాలను మేము వెతుకుతూ ఉన్నాం. అదే సమయంలో అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై దృష్టి కేంద్రీకరించామంటూ ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. ఫ్లైట్ AI-171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ టు లండన్ was involved in an incident today. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on airindia.com. airindia.com తో పాటు ఎక్స్ హ్యాండిల్లో కూడా దాని డీటెయిల్స్ని మేము షేర్ చేస్తామంటూ ఎయిర్ ఇండియా చేసిన ట్వీట్ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. కానీ ఫ్లైట్ నెంబర్ 171 ప్రమాదానికి గురైంది, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే విమానం అని. అదే సమయంలో రామ్మోహన్ నాయుడు కూడా ట్వీట్ చేశారు. అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించాం, ఏవియేషన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశామని చెప్తున్నారు. ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేసిందని రామ్మోహన్ నాయుడు చేసిన ట్వీట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ పరిస్థితిని నేనే పర్సనల్గా పర్యవేక్షిస్తున్నాను అని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. అంతేకాదు, విమానయాన శాఖను అలర్ట్ చేశాను, తక్షణం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి, అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలకు సంబంధించి వైద్య సాయం గురించి నేను అలర్ట్ చేశాను అని చెప్తున్నారు. రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్ళాయని చెప్తున్నారు. పూర్తి ఎఫోర్ట్స్ పెడుతూ ఉన్నాము. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్, క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి, వాళ్ళకి తక్షణ వైద్య సాయం అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. అక్కడికి సిబ్బంది అంతా కూడా వెళ్ళారు. నేనే ప్రత్యక్షంగా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ని పర్యవేక్షిస్తున్నాను అని రామ్మోహన్ నాయుడు ట్వీట్ కూడా చేశారు. విమాన ప్రమాదం జరుగుతున్న సమయంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. पूरे ही गए होंगे।